హలో ఆల్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. హియర్ ఇస్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం డార్లింగ్. ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. మూవీ ప్లాట్ ఏంటంటే, హీరోకి చిన్నప్పటి నుంచి మంచిగా సెటిల్ అయ్యి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్యారిస్ కి వెళ్ళాలని ఉంటది. దట్టు వాళ్ళ వైఫ్ తోనే వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. కానీ ఆ వైఫ్ కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటే ఆ తర్వాత హీరో ఎలా ఫేస్ చేశాడు అండ్ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. పర్ఫార్మెన్స్ వైజ్ గా ప్రియదర్శి చాలా బాగా చేశాడు. బలగం తర్వాత మెయిన్ లీడ్ గా చాలా ప్లస్ అవుతుంది ఈ మూవీ తనకి. అండ్ హీరోయిన్ గా నభా నతేష్ అయితే పీక్ అని చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత తన కెరియర్ గ్యాప్ ఉన్న పర్ఫార్మెన్స్ ని ఈ మూవీతోని ఫిల్ చేసింది. ఒక స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, కానీ నభా పుల్డ్ ఇట్ వెరీ ఈజ్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ గా బ్యాలెన్స్ అందరూ చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారు ఉన్నారు అండ్ మన కమేడియన్ వేణు కూడా ఉన్నాడు ఈ మూవీలో. ఉన్నవి చాలా షార్ట్ రోల్స్ అయినా కూడా చాలా క్యూట్ గా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మ్యూజిక్ బై వివేక్ సాగర్ అయితే చాలా డీసెంట్ గా ఇచ్చాడు. సాంగ్స్ అంతగా ఎక్కలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగుంది. మేబీ సాంగ్స్ తర్వాతనే ఎక్కొచ్చు, ఎలాగో మనం వినడం కాబట్టి మనకు సంబంధం లేదు. ఎడిటర్ డిడ్ ఏ నైస్ జాబ్. కొన్ని ఫ్రేమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కొంచెం లాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చూసాక వర్త్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో సెకండ్ హాఫ్ చూడొచ్చు అన్న హోప్ ఇచ్చారు ఒక చిన్న ట్విస్ట్ తోని. అండ్ ఫైనల్లీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అశ్విన్ రామ్. ఒక రొటీన్ స్టోరీని కొత్త కోణంలో రాస్తే ఎలా ఉంటుందో అలా తీసి మనకు చూపించాడు. మీరు ఈ మూవీ చూడొచ్చా అని నన్ను అడిగితే ఈ వీకెండ్ కి వర్త్ అని చెప్తా. సో ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందో చెప్పాను. సో మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బై.